ఆయనకి ఏజ్ అయిపోయే ముందు యూకే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏదో అనౌన్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎవరికి ఇస్తారు? ఒక చార్లీ చాప్లిన్ ఆస్కార్ ఇవ్వలేదు ఎప్పుడు, ఎందుకంటే అతను కమ్యూనిస్ట్. అంచేత ఈ డెమోక్రాట్స్ వీళ్ళందరూ కలిసి ఇవ్వకూడదని పెట్టుకున్నారు. సిగ్గుసేట్ అది ఆస్కార్కి. లాస్ట్లో ఇక అందరూ సిగ్గుసేట్ అంటున్నారని అతన్ని పిలిచి ఒక 10 నిమిషాలు మాట్లాడమన్నారు. 10 నిమిషాలు లెగిసి నుంచి అందరూ వాళ్ళు చప్పట్లు కొట్టి ఏడిచారు. దట్ ఈస్ చార్లీ చాప్లిన్. అర్థమైందా? సో అది కూడా అప్పుడు అతనికి చెప్పారు, ఇలాగ నువ్వు ఎంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని. అంత వేర్పాటుతో అనమాట కమ్యూనిస్ట్ వద్దని. కమ్యూనిస్ట్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది. యుఎస్ఎస్ఆర్ కూడా బ్రేక్ ఎందుకు అయిపోయింది, అలాగే ఇక్కడ కూడా పడిపోయింది. ఇక్కడ అయినా కూడా సిపిఎం కొంతమంది ఇంకా ఇలా జెండా పట్టుకు వెళ్తూ ఉంటారు. బికాజ్ వర్కర్స్ ఎక్కువ ఉంటే, పుష్ప అలాంటి క్యారెక్టర్లు ఎక్కడ ఉంటే అక్కడ కమ్యూనిజం ఉంటుంది. కమ్యూనిజం ఎగెనెస్ట్ ఎందుకు చేయరు. ఇక్కడ ఇతనికి యూకే గవర్నమెంట్ ఇచ్చింది లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఎప్పుడు ఇస్తారు? ఆల్మోస్ట్ కెరీర్ ఎండ్ అయిపోయినప్పుడు ఇస్తారు. ఈ మధ్యలో కానీ బాలకృష్ణ ఫ్యాన్లు వస్తారు, మా వాడికి ఇవ్వట్లేదు, ఓరి వీపీస్ అది ఇచ్చారంటే మీ వాడికి ఇంకా యాక్ట్ చేయకూడదు. చిరంజీవి గారు చేస్తున్నాడు, ఆయన ఫస్ట్ నుంచి ఆ గ్లామర్ ఉంది. ఆయన ఇంకా ఏజ్ ఉన్నా కూడా అలాగే ఇస్తూనే ఉంటారు. ఆ జనాలు అతనికి ఇచ్చిన ఒక 30-40 కోట్లు ప్లస్ ఇంకో 30 కోట్లు 60 కోట్ల కంటే ఎక్కువే వస్తుంది ఏదో విధంగా. అంచేత ఆ విధంగా తీస్తారు. అది కూడా ఎంతకు 1 year, దాని తర్వాత ఇంక చూడరు. ఆ టైప్ సినిమాలు చేస్తే యాంటోనీ క్విన్ హాలీవుడ్లో, మెల్ గిబ్సన్, గ్రెగరీ పెక్ యాక్ట్ చేసిన సినిమాయే మల్లేశ్వరి, రోమన్ హాలిడే. మీరు నన్ను అడిగితే ప్రపంచ సినిమా గురించి అనర్ఘలంగా 5 గంటలు మాట్లాడగలను. అర్థమైందా? అవి వీళ్ళకి తెలుస్తాయని చెప్తున్నాను. అంచేత చిరంజీవి ఆఖరి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి లైఫ్ టైం. యంగ్స్టర్ని తీసుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ టైం ఇవ్వరు కదా. అలాగే బాలకృష్ణ కూడా ఎందుకు ఇవ్వలేదు అడగకంటారా? ఎస్వీపీస్, పుష్పాస్ అని అంటున్నాను. ఎందుకంటే అతనికి ఇంకా ఉజ్వల భవిష్యత్తు 6 సంవత్సరాలు ఉంది. చిరంజీవి లెవెల్కి వెళ్ళాలంటే 6-7 సంవత్సరాలు చిన్నవాడు కదా. ఈ 6-7 సంవత్సరాలు జై బాల్య దున్నేస్తాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు అనవసరంగా అతనికి ఇవ్వమంటారేంటిది అంటే వీళ్ళకి వర్గాలు అనమాట. చిరంజీవి గారు ఏమి ఇస్తే ఇచ్చేయాలన్నమాట. ఆ విధంగా అతనికి ఏజ్ ప్రకారంగా ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ ప్రపంచంలో ఇండియాలో పెద్ద స్టార్స్ ఎవరో అంత గుర్తుండుకుపోయే స్టార్స్ అమితాబ్ బచ్చన్. ఇండియా అనగానే ఎవరు గుర్తొస్తా అక్కడ? ఎనీబడి ఇన్ ఇండియా ఫిల్మ్ స్టార్ అన్నాను కాదు, రోడ్డు మీద క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి అమితాబ్ బచ్చన్ అంటారా? అదేవిధంగా చిరంజీవి అనే రోజులు కూడా ఎందుకు వచ్చినాయంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అతను వాడుకుంటున్నారు మోడీ వాళ్ళను. సో అది అందరికీ తెలుసు. ఈరోజు ఏ న్యూస్ ఫ్లాష్ అయినా కూడా న్యూయార్క్ టైమ్స్లో అన్నింటిలో వస్తుంది. Who are the Indian actors? Amitabh Bachchan, there is one South India, one Mr. Chiranjeevi. మాట్లాడితే డాడీ చేస్తూ ఉంటాడు అంటారనమాట. అర్థమైందా మీకు? సో అది ఏదో కనిపెట్టారు. ఇప్పుడు గిన్నీస్ బుక్ అనేది ఏదో దాంట్లో స్పెషలైజ్ అయి ఉండాలి. ఎవడ లెక్కెట్టాడు స్టెప్స్ పెట్టాడు వీలాడాడు ఫిట్టింగ్. ఓకే, ఇతనికి గిన్నీస్ బుక్. ఇప్పుడు గిన్నీస్ బుక్ అనేది ప్రైవేట్ది, గవర్నమెంట్ది కాదు. అది గిన్నీస్ బుక్ అనేది ఒక సంస్థ ఏర్పడింది. అర్థమైందా మీకు? దానికి ఎవరైనా పెట్టుకోవచ్చు. యూ మస్ట్ బి యూనిక్ అంటే నువ్వు ఒక్కడే చేసి ఉండాలి అది. సో ఆ విధంగా ఆయన ఒక్కడే తగ్గిస్తాపులు వేసి ఉంటాడు కదా. ఇవ్వడంలో తప్పులేదు, మనం అది అసూయిగా మాట్లాడకూడదు. ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది కూడా ఇట్స్ అ ఫెదర్ ఇన్ ద క్యాప్. అంటే మీరు పెట్టుకున్న టోపీలో ఇంకొక ఈక, తెలుగులో చెప్పాలంటే అడగండి.